రాష్ట్రంలో ఉప ఎన్నికల పర్వం కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక వస్తే అనర్హత వేటుతోటి మరికొన్ని ఉప ఎన్నికలు వస్తాయనుకుంటే ఇప్పుడు అసంతృప్తితో ఇంకో ఉప ఎన్నిక రావడానికి సిద్ధమవుతుంది. ఇంతకు ఈ ఉప ఎన్నిక ఏంటి, ఎందుకు రాబోతుంది మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు రాష్ట్రంలో ఉప ఎన్నికల మీద ఉప ఎన్నికలు వస్తున్నాయి. అందులో ఒకటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే పార్టీలు ఈ ఉప ఎన్నిక కోసం అన్ని సమాయత్తమయ్యాయి. త్రుటిలో తప్పిన ఉప ఎన్నిక గోషామహల్ ఉప ఎన్నిక. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుంది అనుకున్నారు. ఇంకా దాని మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆ తర్వాత అనర్హత వేటు, పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది. అయితే ఎన్ని ఉప ఎన్నికలు వస్తాయి, ఇందులో ఎంత మంది మీద అనర్హత వేటు పడుతుంది అనేది ఒక సస్పెన్స్ గా మారింది. ఇవి జరుగుతుండగా ఇప్పుడు కొని తెచ్చుకున్న ఒక ఉప ఎన్నిక రాబోతుంది. అది అసంతృప్తి ఉప ఎన్నిక. ఈ అసంతృప్తి ఎక్కడ అంటే బయటిది కాదు, ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి మీద ఎమ్మెల్యే అసంతృప్తి. అది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తనకు మంత్రి పదవి కావాలని పదే పట్టుబడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి నేను 10 ఏళ్ల పాటు ఉంటానంటే నీకు నువ్వు ఉండడానికి నువ్వెవరు డిసైడ్ చేసుకోవడానికి, అధిష్టానం డిసైడ్ చేయాలి, ఇది కాంగ్రెస్ పార్టీ అని ఆయనకు గుర్తు చేస్తున్నారు. ఈ వరుస క్రమాన్ని దాటి ఇప్పుడు నేరుగా నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు, నా దమ్మేందో వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎల్బీ నగర్ లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్నారు, కానీ నాకు మునుగోడు ప్రజల ముఖ్యమని ఇక్కడికి వచ్చాను, అవసరమైతే ఇప్పుడు నేను రాజీనామా చేస్తానని ఆయన పార్టీని బెదిరిస్తున్నారు. మరి నిజంగా ఇది బెదిరింపులకే పరిమితం అవుతుందా, లేకపోతే మాటలు చేతలుగా కూడా మారే అవకాశం ఉన్నదా? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి దాదాపుగా చాలా సీరియస్ పర్సన్, సీరియస్ పొలిటీషియన్. ఆయన ఒక మాట అంటే దానికి వెనక ముందు ఆలోచిస్తారు అని అనుకుంటున్నారు. మరి మునుగోడులో గతంలోనే ఉప ఎన్నిక వచ్చింది, మళ్ళా ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అన్న సంకేతాలను ఈ రోజు రాజగోపాల్ రెడ్డి మాటలను బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మరి ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తారా? కాంగ్రెస్ నుంచి బయటికి వస్తే ఆయన దారి కమలం వైపా లేదా గులాబీ వైపా? ఎందుకంటే గతంలో కమలం వైపు ఆయన వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన దారి ఎటు అనే ఒక ఉత్కంఠ నెలకొన్నది. సో ఈ ఉత్కంఠ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి దారి ఎటు? రాజగోపాల్ రెడ్డి నిజంగానే అన్న మాట ప్రకారం రాజీనామా చేస్తారా? మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందా? మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? పార్టీల ఎన్నికగా మారుతుందా, అభ్యర్థుల ఎన్నికగా మారుతుందా అనే అనేక అంశాలు ఇప్పుడు ముడిపడి ఉన్నాయి. మరి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రచ్చను కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పరిష్కరిస్తుందా, ఉప ఎన్నిక వరకు తీసుకొస్తుందా, మునుగోడులో ఏం చేయబోతుంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.